జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి, జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది ఒకటి, ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఇది ఒకటి. సువార్త అంటే ఏమిటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. రెండవదిగా సమాధి చేయబడెను. మూడవదిగా లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. చాలు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సువార్త అంటే ఏమిటంటే మొదటిది క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా మన పాపముల నిమిత్తము ఆయన సమాధి చేయబడెను. మూడవదిగా మనము నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మూడవ దినమున తిరిగి లేచెను. ఈ రోజు నిలబడి ప్రకటిస్తున్న నేనైనా మరొకరైనా ఎవరైనా చెప్పేటువంటి సువార్త ఏమిటయ్యారంటే ఆయన యొక్క శిలువ మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానము. ఇది దేవుని యొక్క సువార్త అంటే.